రైట్ 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 ప్రేమేంద్ర గారు మీరు లైన్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి, ఒక 1 minute లైన్ లో ఉండండి. ప్యానెల్లో ఉన్నారు. నిత్యము అగ్రికల్చర్ కిసాన్ తో మమేకమై పనిచేసేటువంటి వ్యక్తి. మీరు ఆయన స్టేట్మెంట్ తీసుకోండి. తీసుకుంటాను. చెప్తారు ఆయన. శోభన్ గారు ఒక 2 నిమిషాలు లైన్ లో ఉండండి. మీరు కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ గారు కూడా ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు, వారు చూస్తా ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు మీ దగ్గరికి నేను వస్తానండి. సాగర్ గారు చెప్పండి, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్తా ఉంది, మొత్తం మేము ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినాము, గత సీజన్కి కొంత బఫర్ కూడా పెట్టినామా అని చెప్తా ఉన్నారు వాళ్ళు, బఫరు స్టాక్ కూడా పెట్టినామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రానికి యూరియా రావడం లేదు, దానివల్లనే ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉన్నది. మీరు కూడా అధికార పార్టీతో అలయన్స్ లోనే ఉన్నారు, మరి మీరేమంటా ఉన్నారు? సాగర్ గారు వినబడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. అయితే మొదటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ యూరియాకు డిఏపికి కేటాయిస్తున్నటువంటి సబ్సిడీలో కోత విధించింది. గత బడ్జెట్లో కూడా కోత విధించింది. క్రమంగా ఎరువుల సబ్సిడీ నుంచి తప్పుకునేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, మన రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాలో 10.5 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. దాంట్లో లాస్ట్ ఇయర్ అయితే కేటాయించారో 9.8 లక్షల మెట్రిక్ టన్నులు అది ఇవ్వాలి. అయితే ఆగస్టు నాటికి 8.3 లక్షల మెట్రిక్ టన్నులు, 8.3 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయాలి. అది మొత్తంగా ఆగస్టు నాటికి చేయాల్సినటువంటి ఇది చేయలేదు. ఇది మొదటి అంశం. ఇది మనము చెప్పాల్సినటువంటిది కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే చెప్పారు. అంతర్జాతీయంగా రావాల్సినటువంటిది సకాలంలో రాలేదు, ఇక్కడ కూడా కొంత రాలేదు. మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ టెక్నికల్ సమస్య వల్ల ఆగిపోయింది. అందుకని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేదనేటువంటిది ఇది చెప్పారు. ఇది వాస్తవం. అయితే వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్లు బఫర్ స్టాక్ ఉంది, వచ్చినటువంటిది ఉంది. దాన్ని కాస్త ప్రణాళికాబద్ధంగా మనం పంపిణీ చేయగలిగి ఉంటే అది ఉపయోగపడేది. రెండవది ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కొంత ఒత్తిడి చేసి అక్కడ పార్లమెంట్ లో అడిగిన తర్వాత కర్ణాటక నుంచి కొంత సప్లై చేస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే కేంద్రం చెప్పింది. ఇతర రాష్ట్రాలకు తక్షణం అవసరం లేనటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి అవసరమైనటువంటి సందర్భంలో ఆ రకంగా సప్లై చేసేటువంటి అవకాశం, అంటే ఒక ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చేయగలిగి ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. రెండవది, మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియాని ఏ జిల్లాకు ఎంత అవసరము, ఏ టైంలో అవసరం అనేటువంటి కూడా ఒక ప్రణాళిక. ఎందుకనంటే కొన్ని జిల్లాలకు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే నాట్లు వేసుకున్నారు, ముందుగానే వేశారు. రేపు అక్టోబర్లో అక్కడ కోతలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ జిల్లాలకు అంత అవసరం ఉండదు. కాబట్టి ఏ జిల్లాకు ఎంత అవసరం ఉంది అనేటువంటి ఒక ప్రణాళిక మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉంది. 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. అది కూడా చేయాల్సి. తర్వాత రాజకీయ పార్టీలు చేసినటువంటి దాంట్లో ఎక్కువ హడావుడి చేసి ఎక్కువ అసలు కొరత అనేటువంటిది హైప్ క్రియేట్ చేశారు ముందు. ఆ హైప్ క్రియేట్ చేసినటువంటి సందర్భంలో కూడా నాకు అవసరం లేదు, నాకు అవసరమైన కూడా కావాల్సినంత యూరియా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రోజే నేను ఒక సాగర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సాగర్ గారు వినబడుతుందండి. ఇప్పుడు మీరు కృత్రిమ కొరత సృష్టించారు అని చెప్తా ఉన్నారు. కృత్రిమ కొరత సృష్టించారా, లేకపోతే రైతులు ఇబ్బందులు పడుతున్నారా లేదా, మీరు క్లారిటీ ఇవ్వండి. రైతు సంఘం నాయకులు ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు పడే దాంట్లో దాన్ని కొంత నివారణ చేసేటువంటి అవకాశం ఉండింది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రేపు ఎల్లుండో నాకు 10 రోజుల తర్వాత అవసరం ఉన్నా కూడా ఈ రోజే వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉంది అందుబాటులో అంటే నాకు 6 రోజుల తర్వాత నాకు అవసరమైన రోజే లైన్లో ఎందుకు నిలబడతా, నాకు రేపు చల్లాల్సి ఉంటే ఈ రోజు వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది దీనివల్ల అక్కడ మార్కెట్ చేసి ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నారు. ఇప్పుడు 700లకు కూడా బస్తా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని నివారణ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మనకు సిబ్బంది ఉంది. ఆ ప్రయత్నం రాష్ట్రం చేయాలనేటువంటిది ఒకటి. తర్వాత ఏంటంటే, నానో యూరియాని అనవసరంగా అంటగడుతున్నారు, రైతులకు అవసరం లేనటువంటి.
రైతులు దాని మీద అసలు నమ్మకం కూడా లేనటువంటిది, బలవంతంగా నానో యూరియాని ఈ రోజు అంటగడుతున్నటువంటి పరిస్థితి ఈ డీలర్ల దగ్గర ఉన్నటువంటిది ఉంది. దీన్ని కూడా నివారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, రెండు వైపులా ఉన్నది. అయితే కేంద్రం సరఫరా చేస్తే ఇక్కడ సప్లైలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కానీ కేంద్రం నుంచి కూడా కావాల్సినంత మనకు కేటాయించినంత కూడా రాలేదు. తర్వాత రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి 65% మనకు కేటాయిస్తారు. ఎందుకని ఇక్కడ ఉత్పత్తి అవుతున్నది, ఉత్పత్తి అయినటువంటి దాన్ని మన రాష్ట్రానికి కేటాయిస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర నుంచి మనకు రావడం అనేటువంటి దాన్ని కూడా నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు 17 మంది ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇదేదో రాజకీయ అంశంగా చూడకుండా కేంద్రం మీద ఒత్తిడి చేసి మొత్తం మనకు రావాల్సినటువంటి యూరియాని సకాలంలో తీసుకొని రాగలిగితే మన రాష్ట్ర రేపు ఇదేమి తక్షణంగా వచ్చేటువంటి ఇబ్బంది కాదు, రేపు భవిష్యత్తులో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతింటది, ఉత్పాదకత దెబ్బతింటది. ఎందుకని అంత ఘర్షణ పడి దెబ్బలు తగిలి రాత్రి పగలు ఎందుకు లైన్లో ఉంటున్నారు? సకాలంలో ఎరువులు వేయకపోతే ఉత్పాదకత దెబ్బతింటది, ఉత్పత్తి తగ్గుతుంది అనేటువంటి ఆ భావనతోనే రైతాంగం ఈ రోజు ఆ రకంగా లైన్లలో నిలబడుతున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, స్థూల ఉత్పత్తిని కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆ రకంగా చూడగలిగితే ఉపయోగకరంగా ఉంటది మన రాష్ట్రానికి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి.